హలో వ్యూయర్స్, యూఏఈలో చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది. మరి చలికాలంలో టీ ఇంకా స్నాక్స్ లేకపోతే ఎలా కుదురుతుంది చెప్పండి. ఆ స్నాక్ కోసం ఈ రోజు స్పినాచ్ పకోడా చేసేసుకుందాం. దానికోసం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న పాలకూర, అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, జీలకర్ర, వాము, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, నువ్వులు, అందులోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా, దాంతో పాటు చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసి బాగా మ్యాష్ చేసినట్టు కలిపేసి ఆ ఫ్లేవర్ అంతా కూడా మన ఈ పాలకూర ఉల్లిపాయలో అబ్జర్వ్ అయిపోతుంది. ఆ తర్వాత దాంట్లోనే శనగపిండి కొద్ది కొద్దిగా వేస్తూ మధ్యలో బియ్యపిండి కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసి పకోడీలా వేసేయడమే. ఈ పకోడీలు ఇలానే వేయాలనేం లేదండి. నేనైతే కొన్ని పకోడీ వేసాను, కొన్ని టిక్కీ వేసాను. ఇలా మీకు నచ్చిన షేప్ లో వేసుకుని సగం కాలిన తర్వాత తిప్పి ఆనియన్ కుక్ అయిపోయాయి అనగానే చల్లని క్లైమేట్ లో వేడి వేడి టీతో సర్వ్ చేసేయడమే. డీటెయిల్ వీడియో కోసం కిందున్న లింక్ పైన క్లిక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్